పల్లెటూర్లలో ఎందరో గ్రామీణ వైద్యులను మనం చూస్తూ ఉంటాం. అత్యవసర పరిస్థితులలో అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో కాలు నొప్పి కడుపు నొప్పి వస్తే వారే మనకు దిక్కు. ఇక నిరుపేద కుటుంబాలు వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టి పెద్ద హాస్పిటల్లో చూపించుకునే స్తోమత ఉండదు. అలాంటి సమయాల్లో ఈ గ్రామీణ వైద్యులే కీలకంగా ప్రజల ఆరోగ్యం కోసం వైద్యం చేస్తూ ఉంటారు. 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా వారు చేసే వైద్యం అప్పటికప్పుడు ప్రజలను ప్రాణాపాయం నుంచి ఎంతో మందిని కాపాడుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి కొలిశెట్టి నరేష్ మనకి కనిపిస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నడి బొడ్డున ఉన్న గ్రామీణ వైద్యులు కొలిశెట్టి నరేష్ ఆ ప్రాంత ప్రజలకు ఎనలేనటువంటి సేవలు అందిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన హస్తవాస్తి చాలా మంచిదంటూ ఉంటారు. ఇక ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఒకరినొకరు పట్టించుకునే పరిస్థితులు లేవు. సొంత ఇంట్లో వాళ్లకు ఆరోగ్యం బాగలేకపోయినా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా దొరకడం లేదు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలానికి చెందిన ఓ గ్రామీణ వైద్యులు కొలిశెట్టి నరేష్ పేద ప్రజలకు తన వైద్యం ద్వారా ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని కొన్ని వందల మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగారు గ్రామీణ వైద్యులు కొలిశెట్టి నరేష్ గారు. ఇక మహమ్మారి కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కరోనా విస్తృతంగా విజృంభించిన ఆ సమయంలో ధైర్యంగా ప్రథమ చికిత్స చేసి వారిలో మనోధైర్యాన్ని నింపి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి ఎందరో ప్రాణాలు కాపాడగలిగారు కొలిశెట్టి నరేష్ గారు. కరోనా సమయంలో బయటికి రావడానికి కూడా భయపడినటువంటి ఆ రోజుల్లో కరోనా సోకిన వారి కుటుంబాల వద్దకు వెళ్ళి వారికి నిత్యావసరాలు పంపిణీ చేసి వారిలో ధైర్యాన్ని నింపారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో బాధపడుతూ మన అనుకునే వారు కూడా అన్నం పెట్టడానికి ముందుకు రాకపోగా తన సొంత ఖర్చులతో 500 మంది కరోనా రోగులకు భోజనం అందించి వారిలో మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపారు కొలిశెట్టి నరేష్ గారు. అంతేకాకుండా ఏన్కూరు మండలంలో ఉన్న కొత్తమేడిపల్లి గొత్తి కోయలకు ₹1 కూడా తీసుకోకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. తన మండలంలో ఉన్న నిరుపేద రోగులకే కాకుండా ఎవరైనా ఆపదలో ఉండి నరేష్ గారి దృష్టికొస్తే వెంటనే స్పందించి ఆయనకు తోచిన సహాయం చేసిన సందర్భాలు కొన్ని వందల్లోనే ఉన్నాయి. ఇక ఆయన స్థాపించిన గాయత్రి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల మందికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన సేవలు గుర్తించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ఎందరో ప్రజా ప్రతినిధులు ఎన్నో సందర్భాల్లో గ్రామీణ వైద్యులు కొలిశెట్టి నరేష్ను అభినందించారు. ఇలాంటి గ్రామీణ వైద్యులు ఉండడం ఏన్కూరు మరియు ఆ పరిసర ప్రాంత ప్రజల అదృష్టం. ఇవన్నీ కూడా ఏదో నోటి మాటలుగా చెప్పడం లేదండి. ప్రతిదీ కూడా ఆధారాలతో 10 సంవత్సరాలుగా ఆయన సేవలు పరిగణలోకి తీసుకుని చెప్తున్న వాస్తవాలివి. ఇక మంచి చేస్తున్న వారిపై కొందరికి అభాండాలు వేయడం అలవాటే కదా. ఆయన చేస్తున్నటువంటి సేవలు జీర్ణించుకోలేక ఆయన మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం, బట్ట కాల్చి మీద వేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ అలాంటివేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని అంటున్నారు కొలిశెట్టి నరేష్. ఏది ఏమైనా ఇలాంటి వారిని ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి గ్రామీణ వైద్యులు కొలిశెట్టి నరేష్ గారిని అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వారిని వెలుగులోకి తీసుకొని రావడానికి, ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి మన ఛానల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇక గ్రామీణ వైద్యులు గాయత్రి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధినేత కొలిశెట్టి నరేష్ గారిని అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాం.